మాతృదేవోభవ. ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగమ్ము పాటించి, ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగమ్ము పాటించి, ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు, ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు, ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని, ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని, ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగులు మోపుటకే భయం బగునే అమ్మా. ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగమ్ము పాటించి, ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు, ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని, ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగుల్ మోపుటకే భయం బగునే అమ్మా. ఎట్లుగా పాడెదో అమ్మా, ఎట్లుగా పాడెదో. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1687వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనక అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్న అమిత విక్రమక. అప్రతిరథంగా అనిరుద్ధుడెలాగా యుద్ధం చేశాడో నిన్నటి భాగంలో చూశాం. ప్రద్యుమ్నుడు అమిత విక్రమాన్ని ఎలా ప్రదర్శించాడో కనుపర్తి అభయామాత్యుని అనిరుద్ధ చరిత్ర వచనం ద్వారా చూశాం. ఇప్పుడు ఒక్కసారి దాని అర్థం చెప్పుకొని తర్వాత శ్లోకానికి వెళదాం. సోలిన రాహుత్తులను ప్రద్యుమ్నుని ధాటికి తట్టుకోలేక బాణాసురుని సైన్యంలో వీరులు ఎలా పడిపోయారో చెబుతున్నాడు. సోలిన రాహుత్తులను, రాలిన మణిగణ భూషణంబులను, వ్రాలిన ఛత్ర చామరంబులను, వ్రాలిన ఛత్ర చామరంబులను, శకలంబులైన కుంభంబులను, వికలంబులైన దంతంబులను, వ్రక్కలైన డొక్కలను, చెక్కలైన ప్రక్కలను, వ్రక్కలైన డొక్కలను, చెక్కలైన ప్రక్కలను, భిన్నంబులైన కపోలంబులను, చిన్నంబులైన కపాలంబులను, విరిగిన చరణంబులను, చిరిగిన చర్మంబులను, శూర్ణంబులైన కర్ణంబులను, విదీర్ణంబులైన వర్మంబులను, శీర్ణంబులైన కర్ణంబులను, చూర్ణంబులైన వర్మంబులను కలిగి అంట. రాహుత్తులు అంటే గుర్రపు రౌతులు. రాహుత్తు ప్రకృతి, రౌతు వికృతి అంట. గుర్రాల మీద ఉండే రౌతులు ఉన్నట్టుండి పడిపోయారు. మణిగణ భూషణాలు రాలిపోయాయి, ఛత్రచామరాలు వాలిపోయాయి. వికలంబులైన కుంభంబులను, శకలంబులైన దంతంబులను, కుంభస్థలాలు ముక్కలయ్యాయి, దంతాలు పగిలిపోయాయి, ఊడిపోయాయి. వ్రక్కలైన డొక్కలను, చెక్కలైన ప్రక్కలను. డొక్కలు వ్రక్కలయ్యాయి, ప్రక్కల చెక్కలయ్యాయి. వచనం రాసే విధానం అది. వచన కవిత్వం అంటే ఇది. మొత్తం యుద్ధ వర్ణన, దీన్నే బీభత్సరసం అంటారు. బీభత్సరసం ఇది. ఒకసారి దృశ్యం చూసుకుంటే ఏదో కళింగ యుద్ధంలో అశోకుడు కథ అంతా గుర్తొస్తుంది. కానీ అది ఎందుకు చూపిస్తారు కావ్యాల్లో అంటే, జీవితంలో ఆ బీభత్సకరమైన దృశ్యాలు మన జీవితంలో వస్తాయి. వాటిని భరించాలి, తట్టుకోవాలంటే ఇలాంటివి చదవాలి. ఇలాంటివి 4-5 సార్లు చదివి ఉన్నాం అనుకోండి, మనస్సు ఓ బీభత్సం ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది అని అలవాటు. అప్పుడు జీవితంలో తట్టుకుంటాం. కావ్య నాటకాలంకారాల వల్ల ప్రయోజనం అది. ఎందుకు కావ్య నాటకాలంకారాలు? వేదం చదివారు, మంత్రపుష్పం చదివారు, ఉపనిషత్తులు చదివారు. ఉపనిషత్ పారాయణ ప్రియ, ఉపనిషత్ పారాయణమోధారయ అని చెప్పి ఉపనిషత్ వాక్యాలు చదివారు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవపితృగార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాకు ఆ తవ్యమే గుర్తుండేది. ఏదో అనేవారు వాళ్ళు. ఇది ఉపనిషత్తు అని తెలిసింది. ఒక మచ్చుకి చిన్నపిల్లలకు అలవాటు చేసే విధానం అదండి. చిన్నపిల్లలకి ఏదైనా నేర్పాలి అని పెద్దవాళ్ళను కూడా దయచేసి కోచింగ్ సెంటర్లకు పంపకండి. దానికో మాస్టర్ని పెట్టి మనం పాడడమే దాన్ని. మనం వంట చేస్తూ వాడికి ఓ డ్రాయర్ తొడుగుతూ, ఓ బనీన్ తొడుగుతూ, బూట్లు తొడుగుతూ, పద్యాలో పాటలో తల్లి తండ్రి ఎవరో ఒకరు పాడుతూ ఉంటే అవి అప్రయత్నంగా వచ్చేస్తాయి. అప్రయత్నంగా వచ్చేస్తాయి. నేను రోజు ఇంట్లో కనకధారాస్తవం పూర్తిగా చదువుతాను. మా అబ్బాయిలకి, మా రెండో వాడికి ముఖ్యంగా గురజన వాడు ఇప్పుడు ప్రవచనాలు కూడా మొదలెట్టాడు. వారసుడు వచ్చాడు, వాడుకోవచ్చు.
ఇంక వాడు మొన్న వేదిక మీద చెబుతున్నాడు, నీకు ఎలా వచ్చాయి ఇవన్నీ అంటే ఇలాగే వచ్చి మా నాన్నగారు పూజలో చదువుతూ ఉండేవారు, ఆయన పైకి చదివేవారు, అది లక్షణం, నాకు అవన్నీ వింటుంటే వచ్చాయి అన్నాడు. నేను ఎప్పుడు వాడు కూర్చోబెట్టి కనకధారాస్తవం నేర్పలా, నేను చదువుతూ ఉంటే వచ్చేసింది. ఇది పెద్దవాళ్ళు చెయ్యాలి. ఆసక్తి లేనివాడు వదిలేను, ఉన్నవాడికే నేర్పాలిగా. పెద్దవాళ్ళు ఏది నేర్పదలుచుకున్నా అది వాళ్ళు చదివేస్తూ ఉంటే, వాళ్ళు ఆనందం తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, చేయించేటప్పుడు, బట్టలు దొరికేటప్పుడు, ఈ బూట్లు వేసి కాన్వెంట్కి పంపేటప్పుడు, అప్పుడు మళ్ళీ హోంవర్క్, ర్యాంకులు ఎదో గొడవ కాకుండా చదివేస్తూ ఉంటే ఆ అలవోకగా విన్నవన్నీ గుర్తుండిపోతాయండి. దీన్నే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు, అనియత విద్య. అలా నేర్పేది చాలా భాగం. అవి ఎందుకు నేర్పేవారంటే బీభత్సరసం తట్టుకోవాలి. రౌతులు కూలిపోయారు, కుంభస్థలాలు పగిలిపోయాయి, పళ్ళు రాలిపోయాయి, దంతాలు రాలిపోయాయి, కుంభస్థలాలు విరిగి మొక్కలైపోయాయి, చర్మాలు చీరుకుపోయాయి, విరిగిన చరణంబులను చిరిగిన చర్మంబులను, పాదాలు విరిగిపోయాయి, మనుషులు చర్మాలు చినిగిపోయాయి, శీర్ణంబులైన కర్ణంబులను, చూర్ణంబులైన వర్మంబులను, చెవులు ఇలా వేలాడిపోయి మొక్కలైపోయాయి, పీకేసినట్టు, కవచాలు చూర్ణం పొడి అయిపోయాయి, చిన్నంబులైన కపాలంబులను, చిన్నంబులైన కపోలంబులను, కపాలం కపోలం అనుప్రాసం అంటే ఆ పుర్రెలు, ఆ తలలు పగలగా ఆ పుర్రెలు కూడా పగిలిపోయాయి, చిన్నంబులైన కపోలాలు, బొగ్గలు చీరుకుపోయి. మరి యుద్ధం జరిగితే అలాగే ఉంటుంది. ఇది బీభత్సవన. ఆ బీభత్స రసాన్ని మనం అలవాటు చేసుకుంటే జీవితంలో శ్మశానాన్ని చూసినా, జీవితంలోనే అనుకోని ఘట్టాలు జరిగినా, అవి వాటికి మన మనస్సు అలవాటు పడి రసమయంగా దాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడుతుంది. అప్పుడు ఈ రసో వై సఖా రసగహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి రస్య రణత్కింకిణి మేఖల అని లలితా సహస్రంలోనూ వేదంలోనూ ఎందుకన్నారో ఆ రస్య అన్న స్వరూపం అర్థం. రససేవతి ఎందుకన్నారు, మహాలావణ్యసేవతి ఎందుకన్నారు, ఇవి అర్థమవుతాయి. అప్పుడు జీవితం చాలా తేలిగ్గా తీసుకుంటాం. మనం మామూలే కదా చదివాం. మనం యుద్ధం వచ్చినప్పుడు బీభత్సంగా ఉండకపోతే ఏమిటి, వివాహంలా ఉంటుందా? వివాహమే తర్వాత బీభత్సం అవుతుంటే అలవాటు పడతాం దానికి. అప్పుడు జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది, హాయిగా. అప్పుడు ఆత్మహత్యలు ఉండవండి. తేలిగ్గా తీసుకోవడం అలవాటైతే ఆత్మహత్య ఎందుకు ఉంటుందండి? అర్చిష్మానుర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనక అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమక కాలనేమినిగా వీరశౌరిశూర జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిగా హరి. కాలనేమినిగా, కాలనేమి అనే రాక్షసుని సంహరించాడు. ఎవడి కాలనేమి? వీడి చాలా చిత్రమైన చరిత్ర. రామాయణంలో వచ్చే మారీచుడి నుంచి కృష్ణావతారంలో కంసుడు వరకు ఉంది వీడి కథ. ఏదో మొత్తం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని 2 యుగాలు సాగిందండి వీడి కథ. 2 యుగాలు. రామావతారంలో మారీచుడు కొడుకు వీడు, సముద్రునికి మిత్రుడయ్యాడు, పేరు కాలనేమి. రావణాసురుడికి కూడా మిత్రుడయ్యాడు. ఆంజనేయ స్వామి లక్ష్మణ్ణి పునరుజ్జీవింపజేయడం కోసం సంజీవని పర్వతం కోసం వెడుతూ ఉంటే రావణాసురుడు వీడికో ఫోన్ కొట్టాడు నెంబర్కి, ఒరే మధ్యలో వస్తున్నాడు ఆంజనేయ స్వామిని అడ్డుకో, వీలైతే వేసేయని. ఎందుకంటే ఆయన రావడం ఆలస్యమైనా చాలు లక్ష్మణుడు ప్రాణం పోతుంది. లేదు ఆంజనేయ స్వామి పోతే గొడవే లేదు, ఒకే దెబ్బకి 2 పెట్టారు, ఇంకా రాముడేమిటి? ఇలా ఆలోచించాడు. ఈ కాలనేమి రాక్షసుడు కదా, దొంగ వేషాలు. వాడు తపస్సు చేసుకునే మునిలో ఉన్నాడు, అక్కడ దొంగముని, దొంగ జపం అని ఆ మునిలో ఉన్నాడు. హనుమంతుడికి సహజంగా భక్తుడు మంచివాడు కాబట్టి మునులను చూస్తే బుద్ధుడు నమస్కరించాడు. నేను నీకు మంచి ఉపదేశం చేస్తాను రమ్మన్నాడు. ఆయనకి ఆ సంజీవ పర్వతం ఎక్కడుందో తెలియట్లా, అందుకని పోని చెబుతాడేమో అని వెళ్ళాడు. నీకెందుకు ఆ సరస్సులో మునుకు సంజీవని కనపడుతున్నాడు. అది మొత్తం విషప్రాయం, అక్కడ మన మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళు హనుమంతుని పట్టుకుని చంపేస్తాయి అనుకున్నాడు. హనుమంతుడి గురించి వాడికేం తెలుసు, మనోజవం మారుతి తుల్య వేగం అని. హనుమంతుడే వాటిని చంపేశాడు. ఆ పైన వచ్చి వీడిని కూడా చంపేశాడు. వెధవ సలహా ఇచ్చింది, సలహాదారంటే ఇదే. వీడిని కూడా చంపేశాడు. ఆ రకంగా హనుమంతుడి చేతుల్లో కాలనేమి చనిపోయాడు. కానీ కంసుడిగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? కాలనేమి కొడుకులు ఉన్నారు, వాళ్ళని ఏదో కోపంలో వాడే చంపుతానన్నాడు. ఆ జన్మలో చంపలేకపోయాడు. మంచి అయినా చెడ్డైనా చేస్తారన్నది చేయలేకపోతే మళ్ళీ జన్మెత్తాలి. ఈ 6 చంపడం కోసం మళ్ళీ పుట్టాడు. ఆ జన్మలో చిత్రం, ఈ కుమారులు వీడి చేత చంపబడాలి కాబట్టి
కంసుడిగా వీడు పుట్టాడు కాబట్టి, వీడు కొడుకులను వీడే చంపుకోడు కాబట్టి, కాలనేమి లాంటి వాడు కాదు కాబట్టి ఆ కొడుకులు దేవకి కడుపును పుట్టారు. మళ్ళీ దేవకి కడుపును ఈ కొడుకులు పుట్టడంలో ఆవిడికి మరి కొడుకులు పోయిన దుఃఖం రావాలిగా. దానికేది ఆ దేవకీదేవి దితి గర్భంలో ఉండేటువంటి శిశువుని 6 సార్లు నరికించింది, 7 ముక్కలయ్యారు. ఆ దేవకి ముక్కల ప్రణాళికని, కాలనేమి కొడుకుల ప్రణాళికని, కంసుడి యొక్క ప్రణాళికని అన్నీ కలిపి ఒక కృష్ణావతారంలో సమస్య పరిష్కారం చేశాడు. అందుకే నైకకృతు అంటారు పరమేశ్వరుణ్ణి. అనేక కర్మలు ఒకేసారి చేస్తాడు. ఇందులో ఎవరి కర్మలకి ఒక 10 మంది కర్మలకు కలిపి ఒక ప్రణాళిక వేసి ఒక ఫలితం ఇస్తాడు పరమేశ్వరుడు. ఆ వ్యవస్థ అలా ఏర్పాటైపోయింది. నైక కర్మకృతు అంటారు. నైక కర్మకృతు, అనేక కర్మలు ఒకేసారి చేయడం అంటే ఇదే. ఈ ప్రణాళిక ఆ ప్రణాళిక ఈ ప్రణాళిక కలిపి ఓ కృష్ణావతారం, ఓ కంసావతారం. అదే అవతారమేగా, దిగాడుగా. వాడు కొడుకును వాడు చంపుకున్నట్టు అయింది. కాలనేమి కాలంలో మిగిలిన ఫలాలన్నీ అనుభవించినట్టు అయింది. ఇక్కడ దేవకీదేవి దితికి చేసిన అపకారానికి శిక్ష పడింది. కంసుడు శిశువులు నరికినందుకు వాడికి శిక్ష పడింది. ఇన్ని రకాల కర్మలకి ఒక్కసారి కృష్ణావతారం రూపంలో ప్రణాళిక ఇచ్చాడు. ఇందులో విచిత్రం ఏమిటంటే దేవకీదేవి కుమారుడిని కంసుడు నరికేయడం కానీ పరమాత్మ ప్రమేయం లేదా, ఆయన ఎక్కడో నోటో వేలేసి కూర్చున్నాడు. అలాగే ఉంటుంది ఆయన. అంతా జరిగిపోయింది. అందుకే ఆయన చెయ్యడు, కానీ జరిగేదంతా జరుగుతుంది. మనం ఆత్మస్థితిలో ఉంటే మన జీవితాల్లో కూడా జరిగేది జరుగుతుంది. మనం ఏది చేయక్కర్లా. అప్పుడు దాని ఫలితం కూడా మనం అనుభవించక్కర్లా. లేకపోతే కాలనేమిలాగా, కంసుడిలాగా, దేవకిలాగా ఇబ్బందులు పడాల్సిందే. కాలనేమంటే రాక్షసులు ఉంటారు. కంసుడు రాక్షసుడు కాదండి, యాదవరాజుల్లో వాడండి. యాదవులకు బంధువులు వాళ్ళు. శ్రీకృష్ణుడికి స్వయంగా మేనమావ కదా, అతను రాక్షసుడు కాదండి. మరి దేవకీదేవి స్వయంగా మరి ఆవిడ అదితి, కశ్యపుని భార్య, ఆవిడ రాక్షసి ఏమిటి? అంచేత ఈ పాపఫలాలు అనుభవించడంలో దేవతలు, మునులు, రాక్షసులు, మానవులు ఈ భేదాలు ఏమి ఉండవు. అందులో ఒకటి కాలనేమినిక వీరక. ఆ కాలనేముని మరి ఆంజనేయ స్వామి చేతుల్లో చనిపోతే ఆయన విష్ణువుని ఎందుకన్నారు? విష్ణు ఇలాగ అనేక రకాల అనంతావై అవతారాహ అన్నారు. అనేక రకాల అవతారాల రూపంలో రాక్షస సంహారం చేశాడు. అందులో ఆంజనేయ స్వామి కూడా అవతారమే. లేకపోతే అంతంత ఘనకార్యాలు అలా సాధించగలరా? సాధ్యమా? అది వానరులందరూ దేవతాంశ సంభూతులు. అందులో ప్రత్యేకం శివుని అంశగా హనుమంతుడిని పేర్కొంటారు. రుద్రవీర్య సముద్భవ వాయుదేవుని కుమారుడు ఉండనే ఉంది. అందువల్ల చెప్పారు ఇక్కడ వీరక మహావీరుడని తెలుస్తూనే ఉంది. కాలనేమినిక వీరక 2 ఒకటి. శూరక శౌరిహి, శూర మహారాజు యొక్క వంశంలో పుట్టాడు కాబట్టి శౌరిహి. శూరకులోద్భవ. వసుదేవుడు తండ్రి పేరు శూరుడు. ఆ వంశంలో పుట్టాడు కాబట్టి శౌరిహి. కాలనేమినిక వీర శౌరి శూరజనేశ్వరక. శూరజనులకు ఈశ్వరుడు లాంటి వాడు. అందరిలోకి ఏదైనా పరాక్రమం గురించి చెప్పాలంటేనంటే ఇంద్రుడిని చెబుతారు. రామశక్ర పరాక్రమ అంటారు. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినవాడు. ఆయన ముందు దేవేంద్రుడు కూడా నిలబడ్డాడు. ఈయన శూరజన అంటే మనం ఇంద్రుడు అని అర్థం చెప్పుకుంటే ఈయన ఇంద్రుడి దగ్గర కూడా తన పరాక్రమం ప్రదర్శించాడు. పారిజాత వృక్షం సందర్భంలో పారిజాత అపహరణ కావ్యంలో నన్నచూరుడు మంచి పద్యం రాశాడు. అక్కడ సత్యభామ ఓహో నాకు ఉప్పు వివ్వలా, నాకు ఉప్పు వివ్వలా, నాకు ఉప్పు వివ్వలా, బజార్లో భానుగుడి జంక్షన్లో 10 రూపాయల మల్లెపూలు పట్టుకొచ్చి రుక్మిణి జడలో పెట్టావు అని పెద్ద గొడవ పెట్టేస్తే అప్పుడు పద్యం చదువుతాడు కృష్ణుడు. ఏమిటి ఊరికే భానుగుడి బజార్ అంటావు, మల్లెపూలు అంటావు, పారిజాతం, ఒక్క పువ్వు ఇచ్చాను కృష్ణుడు రుక్మిణికి, అంతేనా, నువ్వు బాధపడకు. ఓ లలితేంద్ర నీలశకలోపమకైశిక. నందితిమ్మన గారి పద్యం ఎంత అందంగా ఉంటుందో. భార్య కోపం వచ్చి వెనక్కి తిరిగితే ఆ జడతో ఓ దెబ్బ కొడితే ఆ జడను పొగిడేయండి కృష్ణుడు. భర్తలందరూ నేర్చుకోవాలి, నేర్చుకుంటారు. జడ ఇది అసలు సమస్య అది. భర్తలందరం కూర్చొని కోచింగ్ సెంటర్ పెట్టి నేర్చుకుంటాం. ఆడాళ్ళకి జడలేవి మమ్మల్ని కొట్టడానికి, అందువల్ల బతుకున్నాం. కొన్ని కొట్టడం కోసం జడపించినా మంచిదే, అదో అందం. అన్నీ కొత్తిమీర కట్టలే, అటు పడేసినా ఒకటే, ఇటు పడేసినా ఒకటే. అది కూడా తోటకూర గోంగూర కాదు, కొత్తిమీర మెరిగి దారుణం. నువ్వు పువ్వు పెట్టే అవకాశం లేదు, ఇంకా చెవులో పువ్వులు పెట్టడమే. కానీ ఆ జడ కోపం వచ్చి ఆవిడ అటు తిరిగి ఊరుకా అనేదో ఆవిడ అటు తిరిగింది. అటు తిరిగినప్పుడు ఆ జడ విసిరింది. బాబు గారి సత్యభావం మరి పుచ్చిపూడి భావ. ఆ జడ కృష్ణుడికి తగిలింది అంతే. ఆ జడ మీద పద్యం నందితిమ్మన గొప్పతనం అండి. ఓ లలితేంద్ర నీలశకలోపమకైశిక, ఓ లలితేంద్ర నీలశకలోపమకైశిక, ఇంతవంత నీకేలా. పద్యానికి నటన చేయాలంటే ఎన్టీ రామారావు గారు, జమున గారు దిగి రావాలి.
ఎన్టీ రామారావు అంటే నేను చేసేస్తా జమునేది. ఓ లలితేంద్ర నీల శకలోపమ కైశిక ఇంతవంత నీకేల లతంత మాత్రమునకే ఇటుల రెడి జంద లతంత మాత్రమునకే ఇటుల రెడి జంద దేవతాకేలివనంబు సొచ్చి అనికింబల సూదనుడెత్తి వచ్చినన్ దేవతాకేలివనంబు సొచ్చి అనికింబల సూదనుడెత్తి వచ్చినన్ దీలు పడంగదోలి ఇట తెచ్చదా ఇచ్చదా పరిజాతము. ఇంత పొడుగు రాగం తీస్తే అప్పుడు కొట్టి ఇచ్చేవారు. హార్మోనిస్ట్ బై అని తొక్కేవాడు. నాటకాల్లో అలాగే ఉంటుంది. ఇది సూరజనేశ్వర. ఓ లలితేంద్ర నీల శకలోపమ కైశిక. ఎంత కోపంలో ఉన్న భార్య అయినా సరే, ఎంత తేడా వచ్చినా సరే, సౌందర్యాన్ని పొగిడితే పడిపోవడం ఖాయం. ఐసే అట్టే రొట్టె మట్టి అదొక ఉపాయం. ఎవ్వరూ ఈ అస్త్రం నుంచి తప్పించుకోలేదు. సౌందర్యాన్ని కీర్తించారు. ప్రత్యేకించి ఒక అవయవాన్ని కీర్తించారు. ఇక అంతే. ఇంక మన్మథరాజ్య పదవి ఇంక అనుమానం ఏం లేదు అక్కడ. మహారాజ్య పట్టాభిషేకం. ఓ లలితేంద్ర నీల శకలోపమ కైశిక. ఇంద్రనీలమణులు వరుసగా అలా పొదిగితే ఎలా ఉంటుందో నీ జడాలు ఏమిటి అని తిరిగి అయిపోయింది. ఆవిడ అయిపోయింది. ఏమిటని తిరగగానే అయిపోయినట్టు పడేయాడు. ఇంకా ఇంతవంత నీకేలా ఎందుకు ఊరికే ఎంత బాధపడతావు పువ్విచ్చాను. ఏదో నారదుడు ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. ఆయన ఏదో జెండో పెట్టుకునే ఉంటాడు దాన్ని. అప్పట్లో మొగాళ్ళు కూడా పూలు పెట్టుకునేవారు. పైగా నారదుడు కొప్పులో పూలు ఖచ్చితంగా ఉంటాయి. మా నాటకాల్లో చూసేవాళ్ళం మేము. ఏదో పెట్టుకున్న పువ్వు కూడా పట్టుకొచ్చాడు. అదే పెట్టిలో పెట్టి పట్టుకొస్తారేంటి? ఏదో పట్టుకొచ్చాడు. వాడిపోయిన పువ్వు ఏదో ఇచ్చాను. వాడిపోయిన పువ్వుట ఎలాగ అంత కమ్మేయడం. కృష్ణ పరమాత్మ మధ్య ఇలాంటి మాటలతోనే 16,000 సంవత్సరాలు చేశాడు. నిజం చెప్పబడి చేయలేకపోతున్నాం. కష్టాలు అయిపోతుంది. ఇది నిజం. మరి అబద్ధాలు ఆడితే ఎన్నైనా చేయొచ్చు. ఇంతవంత నీకేల లతంత మాత్రము నకే ఇటుల అరడి చెంద. ఏదో ఉప్పు ఇచ్చాను అంత బాధపడతాడు వేరుదానా. దేవతాకేళివనంబు సొచ్చి దా నాతో కూడా స్వర్గానికి వెడదాం, నందనవనానికి వెడదాం, గరుత్మంతుని మీద పిలుస్తా. అనికిన్ బలసూదనుడెత్తి వచ్చిన స్వయంగా ఇంద్రుడే, బలాసురుని చంపినటువంటి ఇంద్రుడే యుద్ధానికి వచ్చినా సరే. అందుకని సురజనేశ్వరక దీలు పడంగదోలి ఇట తెచ్చదా ఇచ్చదా పరిజాతము. ఒక తొక్కు వేరేస్తాడు ఇంద్రుడైనా సరే. దెబ్బకి ప్రక్కలైన డొక్కలను చెక్కలైన ప్రక్కలను మళ్ళీ రావలసిందే. కనుపర్తి అభయామాచ్యుని వచనం. శీర్ణంబులైన కర్ణంబులను చూర్ణంబులైన వర్మంబులను భిన్నంబులైన కపోలంబులను చిన్నంబులైన కపాలంబులను అన్నీ రావాల్సిందే. అలా చేసి పారేస్తా. నీకు మొత్తం చెట్టు పట్టుకొచ్చి నీ ఇంట్లో పెరట చెట్ల కింద మళ్ళీ పోయి నాటించేస్తాను. ముందు నీళ్లు పోసే మనిషిని చూడు అని చెప్పినంతే. సత్యభామ వెంటనే నీళ్లు పోసేందుకు మనుషులు ఉన్నారంటే నీళ్ళే లేవు హైదరాబాదులో. అంతే. ఏం చేస్తా? కన్నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు. ఇది సూరజనేశ్వర. ఈ నామాలకు అర్థాల్లోనండి పద్యాలను చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, సాహిత్య ప్రియులు చాలామంది నన్ను అభినందిస్తున్నారు. వారందరికీ పెద్దలకి నేను వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. నువ్వు ఒక్కడవేనయ్యా ఇలా పద్యాలు చెప్పావు నామాలకి, ఇవేవో అర్థాలు చెప్పేశారు సరిపోయింది అనుకో. ఆసక్తి లేకపోయినా వినేవాళ్ళం, కానీ ఆసక్తిగా వింటున్నామన్నారు. నాకు ఆ యోగ్యతాపత్రం చాలు. పెద్దలు నన్ను ఆశీర్వదించారు. మహిళామణులు పూర్వం ముఖ్యంగా 50-60 ఏళ్ళు దాటిన స్త్రీలండి మన సమాజంలో, వాళ్ళు తండ్రి ద్వారా తల్లి ద్వారా వాళ్ళు కావ్యాలు చదువుకున్నారు. తెలుగు కావ్యాలు, సంస్కృత కావ్యాలు, కొన్ని ఘట్టాలైనా కనీసం. కొంతమంది పూర్తిగా చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను ఫోన్ చేసి అభినందిస్తుంటే నిజంగా మా పెద్దక్కయ్య అభినందిస్తున్నట్టుగా ఉంది నాకు. ఆవిడ స్వర్గంలో ఉంది, కానీ మా పెద్దక్క అభినందిస్తున్నంత ఆనందంగా ఉంది నాకు. మీరు చెబుతున్నారండి, ఎవరు చెబుతారు ఇలాగా? ఈ కావ్యాలు పద్యాలు ఎప్పుడో చదివా మా చిన్నతనంలో, అటువంటిది పద్యం కూడా మన చెప్పారు. ఊరికే సూరజనులకు అందరికీ అధినాయకుడని చెప్పి వదిలేయచ్చు. నేను ఎలాగా దాన్ని కవిత్వంతో పోల్చి చెబితే, కావ్యంతో కలిపితే ఒక ఆసక్తి కలుగుతుంది. తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. నా తాపత్రయం వల్ల ఒకటే, దీనివల్ల పారిజాతాపహరణం ఎవరైనా 10 మంది చదివితే నా జన్మ ధన్యమైనట్టే. నాకు కావలసింది అది. ఎందుకంటే ఆ మహాకావ్యాలు చదవకపోవడం వల్ల మనస్సులు మట్టి కొట్టుకుపోతున్నాయండి, మసిబారిపోతున్నాయండి మనస్సులు. క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయండి. కళలు అడుగంటితే క్రూర ప్రపంచం అయిపోతుందండి. ప్రార్థనలు అందుకే ఈ క్రూర ప్రపంచంలో అడుగులు మోపుటకే భయం బగుని అమ్మ ఎట్లు కాపాడదు అన్న. సౌరిశూరజనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశక. త్రిలోకాత్మ
అంతర్యామి. మూడు లోకములు ఆయన మనస్సులోనే ఉన్నాయి. వాటి 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 లోపల ఆయన ఉన్నాడు. ఇక ఈ లోపల బయట అనేది అది నిరూపించగలిగే విషయం కాదు. ఇచ్చగించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నాడంటే మధ్యలో ఉన్నది లేదనే అర్థం. ఉంటే లోపల బయట అని విభాగాలు ఉంటే ఆ విభాగం దగ్గర ఆయన లేనట్టే కదా. గోడకు అవతల అన్నామండి ఉదాహరణకి. అంటే గోడ ఒకటి ఉందిగా. మరి అలాగా లోకాలన్నీ ఆయనలో ఉన్నాయంటే ఆయనకు ప్రత్యేకం ఒకటి ఉండాలి. ఇలాగా మరి ఆయన ఫలానా లోకంలో ఉన్నాడంటే లోకానికి ఒక సరిహద్దు ఉండాలి. సరిహద్దు ఉంది అంటే మరి అవతల ఎవరు ఉన్నారు? అందుకే లోకం మాయా. శంకరాచార్య చెప్పింది అది. బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఉన్నది భగవత్ తేజస్సు మాత్రమే. అంటే త్రిలోకాత్మ, త్రిలోకేశక. అందరూ అన్ని వేళలా ఆయన ఆజ్ఞకు లోబడవలసింది. ఇప్పటికి కూడా అమాయకమైన పల్లెటూరి మనిషిని మీరు పలకరించినా సరే శివుడు ఆజ్ఞలేని దేశం ఏమైనా కొట్టదండి బాబా, మీకు తెలియంది ఏముందంటాడు. అంతే. ఎంత వేదాంతం అండి ఈ దేశంలో. ఎలా వచ్చేసిందండి అది? ఆయన వేదం చదివాడా? శాస్త్రం చదివాడా? అసలు పుస్తకం చదవడం వచ్చునో రాదు. కానీ పుస్తకాలు శాస్త్రాలన్నీ చదివిన వాళ్ళు చివరికి చెప్పాల్సిన మాట ఇదే. మరి అతను చెప్పేశాడు. అటువంటిప్పుడు ఈ దేశంలో చదువు లేదని ఎలా అంటారండి? ఎంత తప్పు మాట అది. చదువు అంటే ఏంటి? అక్షరాలు రాయడమా? పుస్తకాలు నింపడమా? ఇవాళ చదువుతున్నారు పిల్లలు. చాలా పుస్తకాలు ఉన్నాయి. వీపు నిండా పుస్తకాలే. చచ్చిపోతున్నారు మోయలేక. మరి ఎవరికైనా చదువు వచ్చా? ఎవరికైనా జ్ఞానం ఉందా? మార్కులు ఉన్నాయి. మూర్ఖత్వం పోలేదే. హత్యలు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తాత్వికత లేని దేశం, భక్తి లేని దేశం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని దేశం, ముఖ్యంగా జ్ఞాన మార్గంలో ప్రయాణించే అవకాశం విద్యార్థులకి కల్పించని దేశం చాలా ప్రమాదకరంగా తయారైపోతుందని మనం జాగ్రత్త పడాలి. దానికి మూలం విద్యా వ్యవస్థ. ముందు అక్కడ వేయాలి. ఉపాధ్యాయులు ఏదో పాఠాల్లో ఉన్నది ఏమున్నా సరే దాన్ని తాత్వికంగా కాస్త మంచి ఉదాహరణలతో వాడికి అర్థమయ్యేలాగా దైవభక్తి, దేశభక్తి. ఉపాధ్యాయ సోదరులకి నమస్కారం పెట్టి కోరుతున్నా. కాస్త 10 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు. పాఠ్య ప్రణాళికలో ఏదో డిసెంబర్కి అయ్యే సిలబస్ జనవరిలో అయినా పర్వాలేదు, ప్రమాదం లేదు. కానీ పిల్లలకి దైవభక్తి, దేశభక్తి ప్రతి పాఠంలోనూ ఈ రెండు ఏదో ఒక రకంగా కలిపి మనం నేర్పుతున్నామా లేదా చూడాలని ఖచ్చితంగా. లేకపోతే చాలా అంటే ప్రమాదకరమైన సమాజం అనడం కంటే ఆందోళనకరమైన సమాజం తయారవుతుంది. ప్రమాదకరం అంటే హత్యలు చేసేవాడు, ఆందోళనకరం అంటే ఆత్మహత్యలు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా బ్రహ్మాండంగా మేధావులుగా ఉన్నారా? ఏదో కనిపెడదాం అనుకుంటారా? కనిపెట్టలేకపోతే చచ్చిపోతారా? అదేమిటండి? కనిపెట్టలేకపోతే చచ్చిపోవడమే. ఎందుకు వస్తుంది ఆలోచన? ఆందోళనకరంగా మారుతుంది. ఇది ప్రమాదకరమే కాదు. అలాగని ప్రమాదకరంగా కూడా తక్కువ కాదు. ఆ హత్యలు అలాగే జరుగుతున్నాయి. ఈ ధోరణ పోయి ఆశావాదం రావాలంటే ఉపాధ్యాయుల బోధనలో ఖచ్చితంగా పాఠం అయిపోయింది, పరీక్షలు పెట్టాం, మార్కులు వేశాం అని కాకుండా దైవభక్తి, దేశభక్తి. ఇవాళ నేను చెప్పిన 45 నిమిషాల పాఠంలో దైవభక్తి, దేశభక్తి అనే 2 మాటలు వచ్చాయా లేదా? ఎక్కడో ఏదో సందర్భం కొంతమంది మనస్సులో ఎక్కినా మంచిదేనండి. ఆ ప్రయత్నం చేయండి. అది కూడా తెలుగు భాష ద్వారా చేయండి. మళ్ళీ 23:30 గంటల్లో కలుగుతాం.